మార్నింగ్ సుజిత్, నువ్వు నన్ను పిలిచుండొచ్చు కదా. బాగా అలసిపోయినందుకు నిద్రపోయాను. మరేం పర్వాలేదు. 4 రోజులుగా చాలా బిజీగా ఉన్నావు కదా. అంతా అయ్యాక బాగా నిద్రపోవాలని నువ్వేగా అన్నావు. అవును, ఏంటి నిద్రలేదో మాట్లాడుతూనే ఉన్నావు? ఏమని? ఏమో నాకు ఏం అర్థం కాలేదు. నిన్ను తట్టి లేపగానే నువ్వు సైలెంట్ అయిపోయావు. డిస్ట్రిక్ట్ ఐసిఎస్సి స్కూల్ అథ్లెటిక్ మీట్, వివేకానంద హై స్కూల్ కప్పుని కొట్టింది. ఇదిగో చూడు, ఫోటో కూడా వేశారు. నీ ఇయర్ రింగ్స్ అయ్యి సరిపోయింది. ఇదెన్నదో తెలీదు అన్నట్టు. ఈ ఏడాది కొట్టంకులంగర గుళ్ళో చామయ్య వెలక్కు సమర్పించాలి. గుళ్ళో ఆ ముక్కును తీర్చుకుంటే మనం కోరుకున్నది నెరవేరుతుందట. పెళ్లికి పిల్ల దొరక్క మా పెదనాన్నగారు అబ్బాయి ఎంత కష్టపడ్డాడు. ముక్కు తీర్చిన 2 ఏళ్లకి పెళ్లి అయిపోయింది. ఏడాది తిరిగేలోపే బిడ్డ పుట్టింది. గొప్ప విషయం కదా. దొరికిందా? మంచిది. దేవుడా, లేడీస్ గెటప్లో నేను నీకంటే అందంగానే ఉంటాను. నన్ను వదులు సుజిత్, నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. ఓ, ఎవరు? కెవిన్. ఇదిగో వచ్చేస్తున్నా. తర్వాత 1 నిమిషం లైన్లోనే ఉండే. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? సరే, అయితే నాకు కాల్ చేయి, నేను పికప్ చేసుకుంటాను. ఓకేనా? రే, బయలుదేరిపోయాను రా. వెయిట్ చేయి. అన్నట్టు అక్కడ చూడు, రెంట్ పెట్టాను. బాబు అన్న రాగానే అతనికి ఇచ్చేయి. సరే. అయ్యో, కీస్ 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 మర్చిపోయాను. ఓకే, బాయ్ బాయ్. బాయ్. పోనీ పోనీ. రే మావా, మలనాడలో ఒక యునాని వైద్యుడు ఉన్నాడని నా ఫ్రెండ్ చెప్పాడు. నువ్వు అక్కడికి వెళ్తావా? రే మావా, వాళ్ళంతా ఫ్రాడ్ నా కొడుకులు. రే లేదురా, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి రిజల్ట్ ఉంది, ఒరిజినల్ రా. డాక్టర్ ఏమన్నారో తెలుసా? కాంప్లికేషన్ ఏం లేదు, వెయిట్ చేయండి అన్నారు. తర్వాత వెయిట్ చేసి పిల్లలు పుట్టలేదని దేవుడి మీద నిందలు వేయకు. నీకు పెళ్ళయి 4 ఏళ్ళు అయిందిరా, ఇంకా ఎంత కాస్త సైలెంట్ గా ఉంటారా కెవిన్? ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగు. హాయ్, హలో రమ్య, ఎక్కడికి వెళ్తున్నావు? క్యాషువాలిటీ. ఓకే. ఎవర్రా? కొత్త అడ్మిషన్ రా. ఎవరు? కోటయం. ఓ, సింగిల్ రా. హే సార్, ఇక్కడ నీతు అనే అమ్మాయి అడ్మిట్ అయింది కదా, ఏ రూము? మీరు వేరే డీటెయిల్స్ ఏమైనా చెప్పారంటే. చేతనూరు కేసు అమ్మాయి. ఓ, అది సి బ్లాక్ సార్. అది ఎక్కడుంది? రై, నువ్వు నేను తీసుకెళ్తాను. సి బ్లాక్ 3rd ఫ్లోర్ లో ఐసీయూకి రైట్ సైడ్ లో ఉంది. మీరెందుకు భయపడుతున్నారు? మీడియా మొత్తం మీ సపోర్ట్ లోనే ఉంది. మీరు భయపడకండి. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. అందరూ కాస్త బయటకు వెళ్ళండి. సరే, బయటికి బయట సరే అన్న, తర్వాత కలుస్తాం. ధైర్యంగా ఉండండి. పాప, నువ్వు బాగానే ఉన్నావమ్మా? లేదంటే పెద్ద సమస్య అవుతుంది. ఎఫ్ఐఆర్ చదువు. సార్, అది చదువు.
కొల్లం చాతనూర్ జ్యోతి అపార్ట్మెంట్స్లో 7వ అంతస్తు 702 ఇంట్లో ఉంటున్న రామచంద్ర మరియు పద్మల యొక్క 10 ఏళ్ల వయసు ఉన్న నీతు చాతనూర్ అగత్తకరలో ఉండే సేతార్ పడింజార తరైలో నివసించే బిల్డింగ్ సూపర్వైజర్ అయిన 55 ఏళ్ల మాధవన్ అయ్యర్ మీద పెట్టబడిన కేస్ 1/3/2022 సాయంకాలం 4 గంటలకి నీతుని జనరేటర్ రూమ్ లోకి తీసుకువెళ్లి మాధవన్ అయ్యర్ ఆ అమ్మాయి మీద అనుచిత కార్యానికి పూనుకొన్నాడు. ఆ రోజున ఆ అమ్మాయి నీలం రంగు ఫ్రాకుని వేసుకుంది. ఒక ఈసీ చైర్ లో కూర్చున్న అతను ఆ అమ్మాయిని తన ఒళ్ళో కూర్చోమని చెప్పి తన చేతులను ఆ అమ్మాయి దుస్తుల లోపలికి పోనిచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని ఎంత మాత్రమూ ఎదిరించలేదు. చాలు సరే కాబట్టి ఆ తరువాత ఆ అమ్మాయి చేతే అతని ప్యాంటు జిప్పుని ఓపెన్ చేయమని చెప్పి నేను అప్పుడే చెప్పాను, ఇది కేసు అయిందంటే మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని. కోర్టులో అడిగే ప్రశ్నలు, పోలీసు విచారణ, ఇంకా ఊరి ప్రజల మాటలు, తర్వాత మిమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. ఏం చేద్దాం? వద్దండి, మన అమ్మాయి అండి. సార్ ఏం చెప్తే అలాగే చేద్దాం. ఏం చేస్తారు? వాపస్ తీసుకుంటారా? సదాశివన్, ఎస్ సార్. వీళ్ళ దగ్గర సంతకం తీసుకో. సార్, చాలా మంచి పిల్లవు కదా నువ్వు. పెద్దయ్యాక అన్నీ మర్చిపోతావు. అంకుల్ నీకు కాంపన్సేషన్ ఇప్పిస్తారమ్మా. ఓకే? అయ్యో నువ్వు నాతోరా. సార్ సార్ నేనేం వినలేదు సార్. అదే నీకు మంచిది. అన్నయ్య, బ్యాడ్మింటన్ కోర్ట్కి ఇస్తారా? టీచరా? నిన్న ఇది లాక్ చేయకుండానే వెళ్ళారు టీచర్. నేనే మళ్ళీ లాక్ చేశాను. ఓ, ఏమైంది మీకు? మీరు ఎందుకు అలా డల్గా ఉన్నారు? మీరు నన్ను చూసారా? నేనే గేటు తెరిచాను. దేవిక, చాలా బాగుందే. 4 రోజులు స్పోర్ట్స్ మీట్ పేరు చెప్పి గొడ్డు చాకరీ చేసావు. నిద్రపోకుండా లేచి స్కూల్కి వచ్చేసావు. నీలా ఎవరూ పని చేయలేరా బాబు? హాయిగా లీవ్ పెట్టి రెస్ట్ తీసుకుని ఉండొచ్చుగా. అదే నేనైతే ఓ వారం పాటు ఇటు వంగి వాలి తొంగి చూడను. అయినా నువ్వు అదృష్టవంతురాలివి. ఈ సంవత్సరం స్టేట్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి 12 మందిని సెలెక్ట్ చేశారు. దీని క్రెడిట్ మొత్తం నీదేనే. ఈ సంవత్సరం బెస్ట్ టీచర్ ఆఫ్ ది అవార్డ్ నీకే. నేను చాలా ఆశపడ్డాను అనుకో, కానీ అదృష్టం లేదు. ఏంటలా సైలెంట్గా ఉన్నావు? పొద్దునుంచి అదోలా ఉంది. మరి స్కూల్కి ఎందుకు వచ్చినట్టు? కమిట్మెంటా? ట్రాక్స్, షటిల్, హై జంప్, లాంగ్ జంప్, నువ్వు నీ కమిట్మెంట్స్. నేను నా ఫ్యామిలీతో కలిసి ఓ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను, జటాయు పార్క్కి. వస్తావా? లేదు, నేను ఆయన ఇంటికి వెళ్ళాలి. ఆ సంగతి చెప్పు. మొన్నటి వరకు ఆ కొండ తప్ప నీకు ఇంకేం తెలీదు. ఈ మధ్య ఏంట్రా అంటే చీటికి మాటికి మీ అత్తన్న దీవికి వెళ్ళిపోతున్నావు. ఇంతకీ అంత గొప్పగా అక్కడ అసలు ఏముందే? పెళ్లికి ముందు నేను కూడా ఇలాంటి వాటికి భయపడ్డాను. కానీ కళ్యాణి అత్తయ్య మనరో దీవి చాలా మంచి ఫీల్. దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. వద్దు తల్లి. అదిగో వచ్చాడు మీ ఆయన. ఏంటి గీతా టీచర్, ఎలా ఉన్నారు? ఏదో యావరేజ్ గా. రోజు రోజుకి మీరే స్మార్ట్ అయిపోతున్నారు. తరాందానికి మ్యాచ్ అవ్వాలి కదా. అది నిజమే. సరే, ఎన్ని రోజులు లీవు? అది 2 రోజులు లీవ్ పెట్టాను. వారం రోజులు అడిగితే మా సూపరింటెండెంట్ 2 రోజులు లీవ్ ఇచ్చారు. ఓహో, పిక్ చేసుకోవడానికి విజయాన్ని వస్తానన్నారు. అయ్యో, వెయిట్ చేయమని మాత్రం చెప్పకండి. అమ్మ వాళ్ళ ఊర్లో మీటింగ్ ఉంది, లేట్ అయితే ఫీల్ అవుతారు. ఓ, కళ్యాణి ఆంటీ గారి రెవల్యూషనా? సరే సరే, వెళ్ళండి. బాయ్ గీత. ప్రియమైన గ్రామ ప్రజలారా,
దీవిని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీ పోరాటానికి దిగింది. ఈ రోజు నుంచి మన పోరాటపు తరువాతి అడుగు వేయబోతున్నామని తెలియజేసుకుంటున్నాం. ఈ పోరాటంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ వందనాలు. ఇది మామూలు పోరాటం కాదు, ఇది జీవనాధారం కోసం చేసే పోరాటం. ఈ రోజు మన ఎదురుగా నిలబడి మాట్లాడబోయేది జీవితంలో ఎన్నో సందర్భాల్లో విప్లవం కోసం ధైర్యంగా నిలబడిన సహోదరి పాటన్ కళ్యాణి. 1980వ సంవత్సరంలో పోలీసులు మన దీవిలో హద్దు మీరినప్పుడు పాటన్ ట్యాంకు లాగా ధైర్యంగా నిలబడింది మన కళ్యాణి అక్క. మన మనస్సులో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పెరుంగాలం రాఘవ